Good morning. The topic is infection. So, infection అంటే ఏమిటి చూద్దాం. When a pathogenic microorganisms enter and multiply in or on the bodies of human beings. So, ఇక్కడ a pathogenic అన్నాం. What is the meaning of pathogenic? ప్యాథో అంటే డిసీజ్, జెనిక్ అంటే ఉత్పత్తి చేసే. సో ఇక్కడ డిసీజ్ని ఉత్పత్తి చేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మక్రిములు, దే ఎంటర్ అండ్ మల్టిప్లై, బాడీలోకి ఎంటర్ అయ్యి దే మల్టిప్లై అంటే డివైడ్ కావడం ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ మే ప్రొడ్యూస్ ఎ రియాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది హోస్ట్. సో మన హోస్ట్ అంటే ఎవరు? మ్యాన్, హ్యూమన్ బీయింగ్. సో అతనిలో ఇట్ మే కాజ్ ఎ రియాక్షన్, దాన్ని ఏమంటే మనము ఇన్ఫెక్షన్. సో ఇక్కడ ఏంది, డిసీజ్ని కలిగించేటువంటి ఎనీ మైక్రోఆర్గానిజం అనేది బాడీలోకి ఎంటర్ అయిపోయి బాడీలో అది మల్టిప్లై అయిపోయి దానికి మన హోస్ట్ అంటే మన హ్యూమన్ బాడీని రియాక్ట్ అయిపోతే ఆ రియాక్షన్ ఏమంటాం మనము ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే, సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చూద్దాం మనం. ఫస్ట్ వన్ కాల్డ్ యాజ్ ప్రైమరీ. అంటే ఏంది, ద ఇనిషియల్ అటాక్ ఆర్ ఫస్ట్ అటాక్ ఆఫ్ ఎ పెథోజన్ ఆన్ ఎ హోస్ట్. సో మొట్టమొదటి ఇన్ఫెక్షన్ ఏమంటాం మనము ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటాం. సెకండ్ది ఏంది, వెన్ ఇన్ ఏ హోస్ట్ అంటే ఎవరైతే ఇన్ఫెక్షన్ అయి ఉన్నదో హ్యూమన్ బాడీ, హూస్ రెసిస్టెన్స్ ఈజ్ లోవర్డ్ బై ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజెస్, ఏ న్యూ ఆర్గానిజం మే సెటప్ అండ్ ఇన్ఫెక్షన్. అంటే ఇక్కడ ఏంది, ఆల్రెడీ ఒక హ్యూమన్ బీయింగ్లో ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఒక బ్యాక్టీరియా ఏదో ఉంది. సో దానివల్ల ఏమైంది, వాడుకున్నటువంటి రెసిస్టెన్స్ అంటే వ్యాధిని నిరోధించే శక్తి ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల తద్వారా కొత్తగా ఇంకొక ఏదైనా వేరే ఆర్గానిజం వచ్చి ఇన్ఫెక్షన్ కలిగిస్తే, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాక్టీరియా వల్ల ఒక వైరస్ వల్ల మనుషులు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి వ్యాధిని ఎదుర్కొనే శక్తి తగ్గిపోయి దానివల్ల వీక్ అయిపోయి కొత్తగా ఇంకొక వేరే ఇన్ఫెక్షన్ వచ్చి లోనే ఎంటర్ అయింది అనుకుందాం, దాన్ని ఏమంటాం మనము సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం. థర్డ్ వన్ ఫోకల్. అంటే ఏంది, ఏ కండిషన్ విచ్ వేర్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఈజ్ లొకలైజ్డ్ సైట్స్ లైక్ అపెండిక్స్, టాన్సిల్స్. అంటే ఇక్కడ ఏంది, ఒక ప్రాంతంలో మాత్రమే ఉండి, అంటే ఇన్ఫెక్షన్ ఇక్కడ ఏమైంది, ఒక ప్రాంతాన్ని మాత్రమే లిమిట్ అయి ఉండిపోట. ఉదాహరణకి టాన్సిల్స్ కావచ్చు, అపెండిక్స్ కావచ్చు, లివర్ కావచ్చు, ఎక్కడ కావచ్చు. సో దాన్ని ఏమంటే మనము ఫోకల్ ఇన్ఫెక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ క్రాస్ ఇన్ఫెక్షన్. ఏ కండిషన్ వేర్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్ ఆఫ్ ప్యాథోజన్స్ టేక్ ప్లేస్ బిట్వీన్ టూ ఇన్ఫెక్షన్ ఇండివిజువల్స్. ఇక్కడ ఏంది, ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఏ పేషెంట్ ఈజ్ దేర్, వాడికి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, పక్కన ఇంకొక వేరే పేషెంట్ ఉన్నాడు, వాడికి వేరే ఏదో ఇన్ఫెక్షన్ అనుకుందాం. సో ఇక్కడ ఇద్దరు పరస్పరం కాంటాక్ట్ కావడం వల్ల, కలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మేబీ ఒక మనిషిలోంచి ఇన్ఫెక్షన్ ఇంకోన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా వాడికి వీక్ రావచ్చు, లేదా పేషెంట్ నుంచి డాక్టర్కి లేదా నర్సుకి రావచ్చు, లేదా డాక్టర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది పొరపాటున ఏం కావచ్చు, తను ట్రీట్ చేసే పేషెంట్కు ఇంకొక ఇన్ఫెక్షన్గా రావచ్చు. ఇలా పరస్పరం ఒకరికొకరికి హాస్పిటల్లో సంక్రమించేటువంటి దాన్ని ఏమంటాం మనము క్రాస్ ఇన్ఫెక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ రీఇన్ఫెక్షన్. ఇఫ్ ద సేమ్ ఆర్గానిజం ఇన్ఫెక్ట్స్ ద సేమ్ పర్సన్ ఆర్ హోస్ట్ అగైన్ ఈజ్ కాల్డ్ యాజ్ రీఇన్ఫెక్షన్. అంటే సేమ్ బ్యాక్టీరియా, సేమ్ వైరస్ ఏమైంది సేమ్ పర్సన్కి అగైన్ అండ్ అగైన్ ఇట్స్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్, మళ్ళీ మళ్ళీ అది అటాక్ అవుతుంది అనుకుందాం, ఇట్స్ కాల్డ్ యాజ్ రీఇన్ఫెక్షన్. నెక్స్ట్ వన్ నోసోకోమ్ ఇన్ఫెక్షన్. నోసోకోమ్ అంటే ఏంది, ఎనీ ఇన్ఫెక్షన్ విచ్ అకర్స్ ఇన్ ద హాస్పిటల్స్. ఆసుపత్రుల్లో మనకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఏమంటే మనము నోసోకోమ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్స్ హెపటైటిస్ బి కావచ్చు, అండ్ యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు. నెక్స్ట్ వన్ అయాట్రోజెనిక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్డ్ బై డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎక్కడైనా ల్యాబ్కి వెళ్ళినా మనం, అక్కడ మనకేమైంది, వీఆర్ గెట్టింగ్ ఎనీ టెస్ట్ గెట్టింగ్ డన్, ఏదైనా మనము
టెస్టులు చేయించుకుంటున్నాం, బ్లడ్ టెస్ట్, సిటీ స్కాను ఏదో ఒకటి చేయించుకుంటాం. అక్కడ పొరపాటున ఆ ప్రొసీజర్లో భాగంగా మీరు వెళ్ళినప్పుడు అక్కడ దేని నుంచైనా మీకు ఇన్ఫెక్షన్ వస్తే ఏమంటాం మనము ఐయాట్రోజెనిక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ కంజెనిటల్ ఇన్ఫెక్షన్. కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చేట ఇన్ఫెక్షన్, అక్వైర్డ్ బై బర్త్, పుట్టినప్పటి నుంచే ఉంది, కొత్తగా వేరే నుంచి రాలేదు, అది బై బర్త్ వాడికి ఉందన్నమాట. ద న్యూ బార్న్ బేబీ ఫ్రమ్ మదర్, అంటే ముఖ్యంగా మదర్ నుంచి బేబీకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అన్నమాట ఇది. ఎగ్జాంపుల్ సిఫిలిస్ అండ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. నెక్స్ట్ వన్ ఆటో ఇన్ఫెక్షన్. ఇఫ్ ది ఇన్ఫెక్షన్ ఈజ్ అట్ 2 sites in the same host, it is called as an auto infection. అంటే ఇక్కడ ఏంది, ఒక ఇన్ఫెక్షన్ ఏమైంది ఒకే మనిషిలో 2 ప్లేసెస్లో ఉంది. వీ హ్యావ్ ఇన్ఫెక్షన్ ఎట్ డిఫరెంట్ 2 places. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాల్లో ఉంది ఇన్ఫెక్షన్, సేమ్ ఇన్ఫెక్షన్ ఇక్కడ ఒక చేతిలో ఉంది అనుకుందాం. సపోజ్ రైట్ హ్యాండ్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్ అండ్ లెఫ్ట్ లెగ్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్. సో యూ హ్యావ్ ఇన్ఫెక్షన్ అట్ 2 different places. దాన్ని ఏమంటాం మనము ఆటో ఇన్ఫెక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఇన్ఫెక్షన్. అంటే ఏమిటిది? అండ్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై 2 or more ఆర్గానిజమ్స్, ఒకటి కాకుండా ఎక్కువ మైక్రోబ్స్ తోటి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఏమంటాం మనము మిక్స్డ్ అంటాం. ఎగ్జాంపుల్ ఒకే పేషెంట్లో మనకి ఏం కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా ఉండవచ్చు, జాండిస్ ఉండవచ్చు. సో ఇక్కడ మోర్ దాన్ 1 infection in a person at the same time is called as mixed one. Next one acute infection. అంటే ఏంది? It is one which lasts for relatively short term. ఇక్కడ టైం ఇక్కడ మెయింటైన్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, తక్కువ సమయం వరకు మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇట్స్ ఓన్లీ లాస్టింగ్ ఫర్ సే ఓన్లీ ఫ్యూ డేస్ టు 2 or 3 weeks అన్నమాట. ఇక్కడ మనకు ఎలా ఉంటాయంటే వీ హ్యావ్ 2 words ఉంటాయి. ఒకటేమో అక్యూట్ అంటాం, ఇంకొకటి క్రానిక్ అంటాం. అక్యూట్, క్రానిక్. క్రానిక్ అంటే అర్థమైంది దీర్ఘకాలికంగా ఉండేది, ఎట్ ఏ వెరీ లాంగ్ పీరియడ్ వరకు ఉండేది అనమాట మనము క్రానిక్ అంటాం. అలా కాకుండా తక్కువ పీరియడ్ ఉంటే ఏమంటాం మనము అక్యూట్ అంటాం. వెరీ షార్ట్ పీరియడ్ ఇట్స్ కాల్డ్ యాజ్ అక్యూట్ అనమాట. ఎగ్జాంపుల్సే మీజిల్స్ అంటాం, పొంగు వ్యాధి అంటాం కదా. నెక్స్ట్ వన్ క్రానిక్ వన్. క్రానిక్ అంటే ఇక్కడ ఏముంటుంది, ఇందాక అన్నాం కదా వెరీ లాంగ్ టైం, దీర్ఘకాలిక వ్యాధి అనమాట. ఇన్ఫెక్షన్ ఈజ్ వన్ విచ్ పర్సిస్ట్ ఓవర్ మంత్స్ టు ఇయర్స్. సో ఓన్లీ ఫ్యూ డేస్ టు 2 or 3 weeks ఏమంటాము అక్యూట్. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అక్కరింగ్ ఫర్ మంత్స్ టు ఇయర్స్ దాన్ని ఏమంటాం మనము క్రానిక్ అంటాం. ఎగ్జాంపుల్సే ట్యూబర్క్యులోసిస్ అనమాట. నెక్స్ట్ వన్ సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్. అంటే ఏంది? టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దీంట్లో ఏమవుతుంది, దేర్ అపియర్ నో ఎనీ సిమ్టమ్స్ ఆర్ సైన్స్. పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉండవు, బట్ స్టిల్ వాడికి మనము టెస్ట్ చేస్తే వీ కెన్ సీ దెర్ ఈజ్ ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్ ఇన్ ద బ్లడ్ అనమాట. దీన్ని ఏమంటే మనము సబ్ క్లినికల్, అంటే క్లినికల్లీ ఎటువంటి సిమ్టమ్స్ లేకున్నటువంటి ఇన్ఫెక్షన్ అనమాట. నెక్స్ట్ వన్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటాం. వాట్ ఈజ్ ఆపర్చునిటీ? అవకాశం. సో ఇక్కడ ఏదైనా వేరే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇంకొక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటే కనుక, అంటే అవకాశం పరంగా అది వచ్చుట అనమాట. ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద హోస్ట్ డ్యూ టు ఇట్స్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్. అంటే ఇక్కడ ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల వాడికి వీక్ అయిపోవడం వల్ల ఆ కారణం చేత ఇంకొక వేరే ఇన్ఫెక్షన్ వచ్చి చేరితే ఏమంటాం మనము ఇట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఉదాహరణకి హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, ఎయిడ్స్ పేషెంట్స్, వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దే హ్యావ్ నో ఇమ్యూనిటీ పవర్. వాళ్ళకి పూర్తిగా రోగాన్ని ఆపేటువంటి ఆ బలం ఉండదు. వారికి అప్పుడు ఏమవుతుంది, వేరే ఏదైనా రావచ్చు ఇన్ఫెక్షన్. సే ఎగ్జాంపుల్ ఫీవర్ రావచ్చు, డయేరియా రావచ్చు, కఫ్ రావచ్చు. వీటిని ఏమంటాం మనము ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. నెక్స్ట్ వన్ జూనోటిక్ ఇన్ఫెక్షన్ అంటాం, లేదా జూనోసిస్. అంటే ఏంది? జూ అంటే యానిమల్. ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ యానిమల్స్ అండ్ మ్యాన్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్షన్. ఏది? జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనిషికి వచ్చేది.
ఓకే, నా విల్ సీ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కారణం ఏమి ఉండవచ్చు? ఏ మ్యాన్ హిమ్సెల్ఫ్ మే బీ ఏ కాజ్ ఫర్ ద ఇన్ఫెక్షన్ అనమాట. లేకపోతే క్యారియర్ అంటే ఏంది? ఈజ్ వన్ హూ హార్బర్స్ ద ప్యాథోజన్స్ ఇన్ ద బాడీ బట్ లుక్స్ లైక్ ఏ హెల్తీ పర్సన్. అంటే ఒక మనిషిలో ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్ ఉంటుంది, హీ హ్యాస్ దెమ్, కానీ వాడికి చూడ్డానికి ఎలా ఉంటాడు? వాడు హీఈస్ ఎ వెరీ హెల్తీ పర్సన్. స్టిల్ వాడిలో ఆ బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని వాడు క్యారీ చేస్తాడు, ఇంకొకరికి అంటిస్తాడు. దాన్ని ఏమంటాం మనము? క్యారియర్స్ అంటాం. నెక్స్ట్ వన్ కన్వర్జెంట్ అంటాం. కన్వర్జెంట్ అంటే ఏంది? ఒక డిసీజ్ నుంచి ఎవరైనా చికిత్స పొంది పూర్తిగా కోలుకుంటున్నారు అనుకుందాం. దే ఆర్ గెట్టింగ్ రికవర్డ్, కోలుకుంటున్నారు, దే ఆర్ హ్యాపీ, వాళ్ళు ఎప్పటిలాగా యాక్టివ్ అయిపోయినారు, వాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీ నవ్వు. కానీ స్టిల్ వారిలో దాని తాలూకు బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి అట్లే ఉండి ఇంకొకరికి ఈజీగా అంటించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? కన్వలసెంట్. కన్వలసెంట్ అంటే రికవరీ అయ్యే స్టేజ్లో వచ్చేటువంటి క్యారియర్స్ అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ వన్ వి కాల్ ఇట్ యాజ్ పారాడాక్సికల్ క్యారియర్ అంటాం. ఈజ్ వన్ హూ అక్వైర్డ్ ద ప్యాథోజన్స్ ఫ్రమ్ అనదర్ క్యారియర్. అంటే ఏంది? ఇంకొక క్యారియర్ తోటి వీడు కనుక ఒక ఇన్ఫెక్షన్ని సంక్రమించుకొని వాడు దాన్ని క్యారీ చేస్తుంటే ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ పారాడాక్సికల్ క్యారియర్ అంటాం. నెక్స్ట్ వన్ కాంటాక్ట్ క్యారియర్ అంటాం. అంటే హీ ఈస్ వన్ హూ హార్బర్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ వితౌట్ షోయింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ గాట్ ది ఇన్ఫెక్షన్ ఫ్రమ్ అదర్ సోర్స్. అంటే ఏంది? వాటిలో ఆ బ్యాక్టీరియా ఉంటుంది, కానీ వాటికి సైన్స్ సిమ్టమ్స్ ఏముండవు, అది ఇంకొకరి నుంచి మనకి సంక్రమించి ఉంటుంది, దాన్ని మనము కాంటాక్ట్ క్యారియర్ అంటాం. నెక్స్ట్ కారణం ఎవరు? యానిమల్స్. ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎలా రావచ్చు మనకు? ఈవెన్ ఫ్రమ్ ద యానిమల్స్ టు ద మ్యాన్. ఎగ్జాంపుల్స్ ఏ బ్యాక్టీరియా, ఫంగల్, ప్రొటోజోవా, హెల్మింథిక్, రికటేషియల్. ఇవన్నింటివి ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ ద యానిమల్స్ టు ద హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇంకేం కావచ్చు? ఇట్ మే బి బికాస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనమాట. వాటిని ఏమంటాం మనము? ఆర్థ్రోపోడ్ డిసీజ్ అంటాం. డిసీజెస్ ఇన్ఫెక్షన్ ఏమంటాం మనము? ఆర్థ్రోపోడ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఉదాహరణకి మస్కిటోస్, ఫ్లైస్, లైస్. ఇక్కడ దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, పేలు కావచ్చు, వాటి గురించి వాటిని ఏమంటాము? ఆర్థ్రోపోడ్ డిసీజెస్ అన్నమాట. వీటిని ఏమంటాం మనము? వెక్టార్ అంటాం. వాహనం అంటే ఇవి ఏమంటాం? వ్యాధుల్ని వాహనం అంటే మోసుకొచ్చేటువంటి అనమాట. దే ఆర్ ఏ వెహికల్స్ అనమాట. వెక్టార్ అంటే ఏంది? వెహికల్, వాహనం. ఇవి వ్యాధుల్ని మోసుకొచ్చేటువంటి క్యారియర్స్. ఎగ్జాంపుల్స్ ఏ మలేరియా, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. ఆడ అనాఫిలస్ మస్కిటో దోమ ఉంటుంది, దాని నోట్లో ఏముంటుంది? మలేరియా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కారణం ఎవరు? సాయిల్. ముఖ్యంగా రౌండ్ వార్మ్ అనేటువంటి పరాన్నజీవిని క్యారీ చేసేటువంటి మనిషి ఇక్కడ ఎవరు అంటే సాయిల్ అనమాట. ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ పారాసిట్ ఇన్ఫెక్షన్. ఇక్కడ ఏంది? రౌండ్ వార్మ్స్, ముఖ్యంగా ఈ ఏలిక పాములో ఉంటాం, వీటిని ఉంచుకునేటువంటిది ప్లేస్ ఎవరు అంటే సాయిల్ అనమాట. కాబట్టి సాయిల్ అంటే ఇక్కడ కాళ్ళకి ఇటువంటి ఫుట్వేర్ లేకుండా సాయిల్ నడుస్తే ఏమవుతుంది? ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కారణం వాటర్. నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ కంటామినేటెడ్ వాటర్. అంటే కలుషితమైన నీరు, శుభ్రంగా అనేటువంటి వాటర్ వల్ల కూడా రోగాలు రావచ్చు. లేకపోతే ఈవెన్ బై ద ఫుడ్, ఆహారం వల్ల కూడా రావచ్చు అన్నమాట. కలుషితమైనటువంటి ఆహారం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. నెక్స్ట్ వన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇది పక్కవాడికి ఎలా స్ప్రెడ్ అవుతుంది, సంక్రమిస్తుంది? ఎట్లా? కాంటాక్ట్. హ్యావింగ్ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ మెటీరియల్. అంటే ఇన్ఫెక్షన్ అయిన వాడిని తాకడం కానివ్వండి, ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి మెటీరియల్ ఏమైనా ఉంటే దాన్ని తాకడం వల్ల కూడా ఇది రావచ్చు. ఇంకోటి డైరెక్ట్ కాంటాక్ట్, నేరుగా తాకడం. క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఇన్ఫెక్టెడ్ అండ్ హెల్దీ పర్సన్. ఇన్ఫెక్ట్ అయిన మనిషిని మనము నేరుగా శారీరకంగా కాంటాక్ట్, తాకడం వల్ల హెల్దీ పర్సన్కి కూడా రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హగ్, కిస్సింగ్, టచ్, షేక్ హ్యాండ్. సో కౌలించుకున్నప్పుడు, కిస్ ఇచ్చినప్పుడు, ముట్టుకున్నప్పుడు, హ్యాండ్ షేక్ చేసినప్పుడు కూడా ఇది
డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వచ్చేటువంటి కారణం. ఇంకోటి ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఏంది, డైరెక్ట్గా పేషెంట్కు హెల్తీ పర్సన్కు మధ్యలో ఎవరైనా there is a mediator అన్నమాట. Transmission happen when there is a mediator on which the pathogen is deposited by the patient or a carrier and from where it is acquired by a healthy person to become a carrier. ఇక్కడ ఏమవుతుంది, ఒక ప్యాథోజన్, ఒక వ్యాధిని కలిగించేటువంటిది బ్యాక్టీరియా ఏమైంది, డిపాజిటెడ్ బై పేషెంట్ వల్ల ఏమవుతుంది, ఒక చోట డిపాజిట్ అయిపోతుంది. ఉదాహరణకి వాడు వాడే టవల్ మీద కానివ్వండి, వాడు వాడే బ్రష్ మీద కానివ్వండి, కోంబ్ మీద కావచ్చు, స్పూన్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, బెడ్షీట్ కావచ్చు, అటువంటి వాటిని మనం ముట్టుకుంటే మళ్ళీ వచ్చేటువంటి అవకాశం. దీన్ని ఏమంటే మనము ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటాం. ఇంకొకటి ఇంజెక్షన్, మింగేయడం. ఎప్పుడైతే మనము కలుషితమైనటువంటి ఫుడ్ కానీ వాటర్ అని మింగేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ ఏమవుతాయి, మన జీర్ణ వ్యవస్థ చేరి అక్కడ అవి వ్యాధిని కలిగిస్తాయి. ఎగ్జాంపుల్ కలరా, డిసెంట్రీ అన్నమాట. నెక్స్ట్ వన్ ఇన్హలేషన్, పీల్చడం. బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఉన్నటువంటి వాతావరణంలో మనము ఆ గాలిని పీలిస్తే కూడా మనకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇనాకులేషన్ అంటే ఏంది, ఇనాకులేషన్ అంటే ఇంజెక్టింగ్ ద ప్యాథోజన్స్ డీప్ ఇంటూ టిష్యూస్, అంటే మన కణజాలాల్లోకి టిష్యూస్లోకి ఇంజెక్ట్ అయిపోవడం ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్. ఉదాహరణకి ఏ డాగ్ బైట్, కుక్క కరిచినప్పుడు ఏమవుతుంది, దాని టీత్ అనేది టిష్యూలోకి డీప్గా ఎంటర్ అవుతుంది. ఆ టిష్యూలో అనేది లోకి డీప్గా ఎంటర్ అయినప్పుడు ఆ టీత్ పక్కన ఉన్నటువంటి సలైవాలో, లాలజలంలో ఏం కావచ్చు, ది మే బి ఎనీ రాబీస్ వైరస్, అది నేరుగా టిష్యూలోకి ఎంటర్ అయిపోతుంది. లేకపోతే హెచ్ఐవి నుంచి అనమాట, ఒకసారి ఏం కావచ్చు, హెచ్ఐవి కూడా రావచ్చు. దీన్ని ఏమంటే మనము ఇనాకులేషన్, అంటే టిష్యూలోకి డైరెక్ట్గా ఎక్కేయడం బై బైట్స్, కొరకడం లాంటిది అనమాట. నెక్స్ట్ వన్ ఇన్సెక్ట్స్, ఏమన్నా ఇన్సెక్ట్స్ వల్ల కూడా ఇది పక్క సంక్రమిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మలేరియా, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో, లేకపోతే డెంగ్యూ అంటాం బై మేల్ క్యూలెక్స్ మస్కిటో, లేకపోతే ఫైలేరియాసిస్, బోధకాలు అంటాం, అది కూడా బై ద మస్కిటో, లేకపోతే ప్లేగ్ వ్యాధి అంటాం బై ర్యాట్స్, అట్లా అనమాట. నౌ నెక్స్ట్ వన్ ఏంది, కంజెనిటల్ అంటే ఇక్కడ వర్టికల్ ట్రాన్స్మిషన్ అండ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ఫిటస్, తల్లి ద్వారా పిండమునకు సంక్రమించేటువంటి ఆ తీరుని ఏమంటాం మనము కంజెనిటల్ అంటాం. ఉదాహరణకి సెప్టైటిస్, లేకపోతే హెపటైటిస్ బి, లేకపోతే హెచ్ఐవి లాంటివి అన్నమాట. ఇంకొకటి ఏంది ఇయాట్రోజెనిక్ అంటాం, అంటే ఏంది ఇక్కడ అన్స్టెరిలైజ్డ్ టెక్నిక్, క్రిమి రహితము చేయనటువంటిది. ఇక్కడ ఏదైనా హాస్పిటల్లో మనం వాడేవి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, పరికరాలు ఎలా ఉండాలి, అవి క్లీన్గా, నీట్గా, క్రిమిరహితం చేయబడి ఉండాలన్నమాట. ఒక్కోసారి పొరపాటున క్రిమిరహితం చేయకుండా ఉన్నటువంటి వాటిని ఏమంటాం మనము అన్స్టెరిలైజ్డ్ అంటాం. సో అట్లా చేయకుండా ఇన్ఫెక్షన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించి పేషెంట్కి మనం ఏదైనా ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఏమంటాం మనము ఇయాట్రోజెనిక్, అంటే మనము నిర్లక్ష్యం చేత శుభ్రంగా చేయటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. ఎగ్జాంపుల్ నాట్ యూజింగ్ స్టైల్ ఎక్విప్మెంట్, అంటే ఏంది, స్టెరైల్ ఎక్విప్మెంట్ వాడకపోవడం. ఉదాహరణకి నీట్గా ఉన్నటువంటి సిజర్ కావచ్చు, బ్లేడ్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, క్లిప్స్ కావచ్చు, ఇంజెక్షన్స్, నీడిల్స్ ఏమైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇయాట్రోజెనిక్ ఇన్ఫెక్షన్ అనమాట.